దేశంలోని రైతులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. పీఎం కిసాన్ 22వ విడత నిధులను నేడు రైతుల ఖాతాలో జమ కానున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ అసోం పర్యటన నేపథ్యంలో గువాహటి వేదికగా నిధులు విడుదల చేయనున్నారు. అమరావతిలో శాంతి భద్రతల అంశంపై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలకు దిశానిర్దేశం చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ప్రజల ప్రాణాల కంటే ఏది ముఖ్యం కాదని, నిబంధనల అమల్లో కఠినంగా ఉండాలని సూచించారు. రోడ్డు ప్రమాదాలు తగ్గించేలా పటిష్ట కార్యాచరణ చేపట్టాలని ఆదేశించారు. నెట్ఫ్లిక్స్ హైదరాబాద్కు వచ్చిందంటే హాలీవుడ్ నగరానికి వచ్చినట్లే అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్ హైటెక్ సిటీలో నెట్ఫ్లిక్స్ కార్యాలయాన్ని సీఎం ప్రారంభించారు. నెట్ఫ్లిక్స్కి ఇది దేశంలో 2వ కార్యాలయం అన్నారు. పారిశ్రామికవేత్తలకు తమ ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. వైసీపీ అధినేత జగన్పై మంత్రి పయ్యావుల కేసు సెటైర్లు వేశారు. జగన్ అసెంబ్లీకి రాకపోయినా బడ్జెట్పై ఆలస్యంగానైనా స్పందించే ప్రయత్నం చేశారంటూ కామెంట్ చేశారు. అందులో నిజాలు తక్కువ, అబద్ధాలు ఎక్కువ మాట్లాడినా టైం తీసుకొని మాట్లాడినందుకు సంతోషం అన్నారు పయ్యావుల కేశవ్. ఖమ్మం జిల్లా కేంద్రంలోని తుమ్మలగడ్డ ప్రాంతంలో నిర్వహించిన ఇఫ్తార్ విందులో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. ముస్లిం సోదరులకు అత్యంత ప్రీతిపాత్రమైన పండుగ రంజాన్ మాసమని అన్నారు. హిందూ ముస్లింలు కలిసిమెలిసి జీవించే గొప్ప నగరం ఖమ్మం అని అన్నారు. తూర్పుగోదావరి జిల్లా పెద్దపూడిలో ప్రజలకు రక్షిత మంచినీరు అందించేందుకు జల్ జీవన్ మిషన్ కింద 12,36,00,000 రూపాయలను మంజూరైనట్లు ఎమ్మెల్యే నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి తెలిపారు. దీనికి సంబంధించి రక్షిత మంచినీటి సరఫరా పథకం అమలుకు శంకుస్థాపన చేశారు. గత వైసీపీ ప్రభుత్వం జల్ జీవన్ మిషన్ నిధులు సద్వినియోగం చేయలేకపోయిందని ఆరోపించారు. పేద ప్రజల కోసం పుట్టిన ఏకైక పార్టీ వైసీపీ అన్నారు విడుదల రజని. వైసీపీ 16వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పల్నాడు జిల్లా చిలుకలూరిపేటలోని తన నివాసంలో నాయకులు, కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేశారు. అనంతరం వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలంలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు ఉచిత సైకిళ్లు పంపిణీ చేశారు ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిపై మండిపడ్డారు సోమిరెడ్డి. గుంటూరు జిల్లా పున్నూరులో కొత్త బస్సు సర్వీసులు ప్రారంభమయ్యాయి. వీటిని ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ ప్రారంభించారు. సంక్షేమ పథకాలు సామాన్యులకు అందుతున్న ప్రతిపక్షాలు విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని ధూళిపాళ్ల మండిపడ్డారు. పల్నాడు జిల్లా మాచర్ల ప్రభుత్వ ఆసుపత్రిని ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. రోగులతో మాట్లాడి అందుతున్న సేవలపై అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఆసుపత్రికి ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు సరిపోకపోతే తన జీతం నుంచి కొంత మొత్తాన్ని కేటాయిస్తారని ఎమ్మెల్యే తెలిపారు. నేరాల నియంత్రణకు, ప్రజల భద్రతకు సీసీ కెమెరాలు అత్యంత కీలకమని సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ అన్నారు. అంబేద్కర్ నగర్ లాంటి ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం పట్ల ఎమ్మెల్యే హర్షం వ్యక్తం చేశారు. హైదరాబాద్ కూకట్పల్లిలో వైసీపీ 16వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. భారీ కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. పేదల కోసం ఆలోచించే పార్టీ వైసీపీ అని కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే తాడిపర్తి చంద్రశేఖర్ అన్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరువు నియోజకవర్గంలోని జీఎంఆర్ ఫంక్షన్ హాల్లో గూడెం యాదమ్మ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి హాజరయ్యారు. మహిళలు ఆరోగ్యం పట్ల, విద్య పట్ల పూర్తిగా శ్రద్ధ తీసుకోవాలని పిలుపునిచ్చారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బన మండలం గంగాపూర్ గ్రామంలో విలేజ్ లెవెల్ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభమైంది. ఈ పోటీలను ఎమ్మెల్యే కోవా లక్ష్మి ప్రారంభించారు. క్రీడాకారులు గెలుపోటములను సమానంగా స్వీకరించి ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆకాంక్షించారు. తెలంగాణ విద్యా కమిషన్ ప్రభుత్వానికి ఇచ్చిన సిఫార్సులపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ట్వీట్ చేశారు. తెలంగాణ విద్యా కమిషన్ తెలంగాణ ఉపాధ్యాయ సమాజాన్ని అవమానించే సిఫార్సులు చేసిందని ఆయన మండిపడ్డారు. నాగరిక విలువలు తెలియని అర్బన్ నక్సల్స్ తయారు చేసిన నివేదికల వల్లే ఇలాంటి పరిస్థితి వచ్చిందన్నారు బండి సంజయ్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం క్లబ్లో నూతనంగా ఎన్నికైన మున్సిపల్ కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, సర్పంచ్లు, మున్సిపల్ చైర్పర్సన్లు, మేయర్లకు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ అంకిత్ పాల్గొన్నారు. ప్రజాప్రతినిధులు శిక్షణా కార్యక్రమాలను సద్వినియోగం చేసుకుని సంక్షేమ పథకాలను ప్రజలకు అందించేలా కృషి చేయాలని అన్నారు. పల్నాడు జిల్లాలో వంట గ్యాస్ సిలిండర్ల కొరత ఏర్పడింది. సిలిండర్ లేక హోటళ్లు, రెస్టారెంట్లు మూతపడే పరిస్థితిలో ఉన్నాయి. ఇప్పటికే కొన్ని చిన్న హోటళ్లు మూసివేశారు నిర్వాహకులు. మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ డివిజన్
ఓసీపీలోని కాంట్రాక్టు కార్మికుల వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టు పీఓ కార్యాలయం వద్ద కాంట్రాక్టు కార్మికులు ఆందోళన చేపట్టారు. ఈ కార్యక్రమంలో వోల్వో డ్రైవర్లు, ఆపరేటర్లు, మెకానిక్లు పాల్గొన్నారు. కాంట్రాక్టు కార్మికుల సమస్యను పరిష్కరించేలా చూడాలని కోరారు. తెలంగాణ బీజేపీ కార్యవర్గ కూర్పులో భాగంగా రాష్ట్ర అధికార ప్రతినిధులను ప్రకటించింది. 27 మంది అధికార ప్రతినిధులు, 13 మంది మీడియా ప్యానలిస్టులు, 23 మంది స్టేట్ సెల్ కన్వీనర్లను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ప్రకటించారు. ములుగు జిల్లా వెంకటాపురంలోని మోరుమురు నుండి అక్రమంగా గుట్టరాయిని వెంకటాపురం తరలిస్తున్న 2 ట్రాక్టర్లను ఫారెస్ట్ అధికారులు పట్టుకున్నారు. పట్టుబడిన ట్రాక్టర్లను వెంకటాపురం ఫారెస్ట్ రేంజ్ కార్యాలయానికి తరలించిన అధికారులు సీజ్ చేశారు. ఎవరైనా అక్రమంగా గుట్టరాయిని తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. హనుమకొండ జిల్లాలో వ్యవసాయ బావులు, కాల్వలకు అమర్చిన కరెంటు మోటార్లను చోరీ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. 7 నిందితులను పట్టుకుని వారి వద్ద నుంచి 6,60,000 రూపాయల విలువ గల 71 కరెంటు మోటార్లు, 1 ఆటో ట్రాలీ, 1 కారు, 3 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. గుంటూరు జిల్లా తెనాలి గంగానమ్మపేటలో భారీ చోరీ జరిగింది. శ్రీ సాయి బాలాజీ జ్యువెలరీస్లో అర్ధరాత్రి 2 వ్యక్తులు దొంగతనానికి పాల్పడ్డారు. షట్టర్ తాళాలు పగలగొట్టి 10 కేజీల వెండి, 10 గ్రాముల బంగారాన్ని ఎత్తుకెళ్లారు. సీసీ కెమెరాలో చోరీ విజువల్స్ రికార్డ్ అయ్యాయి. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక శిక్షణ కార్యక్రమంలో మహిళా ప్రజాప్రతినిధులు తక్కువ సంఖ్యలో పాల్గొనడంపై మంత్రి సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ప్రజాప్రతినిధులకు నిర్వహించిన అవగాహన సదస్సును మంత్రి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. కేంద్రం నుంచి గ్రామాలకు వచ్చిన ఫైనాన్స్ నిధులను గ్రామ సభల్లో తీర్మానం చేసి ఖర్చు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు మంత్రి సీతక్క. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం రూరల్లో టీడీపీ కేడర్ వెల్ఫేర్ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు ఎమ్మెల్యే గోరెంట్ల బుచ్చి చౌదరి. తన ఆసుపత్రిలో టీడీపీ సభ్యత్వం నెంబర్ అనుసంధానం చేసి 20% రాయితీ కల్పించే విధంగా ప్రతిపాదన చేసి నిరంతరాయంగా ముందుకు వెళ్తున్నామన్నారు ఎమ్మెల్యే. రాజన్న సిరిసిల్ల జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఎల్లారెడ్డిపేటలో ఆర్టీసీ బస్సును అంబులెన్స్ ఢీకొట్టింది. ఈ ఘటనలో 2 వాహనాలు ధ్వంసమయ్యాయి. కొందరికి స్వల్ప గాయాలయ్యాయి. నాగర్ కర్నూలు జిల్లా కలవకుర్తి ప్రాంతంలో నాటుసారా తయారీ కేంద్రాలపై పోలీసులు దాడులు చేశారు. ఈ దాడిలో ఆటో, 600 కేజీల బెల్లం ఊట, 50 కేజీల అల్లం, ఇంకా 320 గ్రాముల గంజాయితో పాటు 23 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకున్నారు. నాటుసారా తయారు చేస్తున్న వీరయ్య, చింటూ అనే 2 వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. మైనార్టీల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు జిల్లా కలెక్టర్ హరిత. ఆసిఫాబాద్ జిల్లా కేంద్రాల్లోని రాజ్ గార్డెన్లో నిర్వహించిన ఇఫ్తార్ విందులో ఎమ్మెల్సీ దండే విఠల్, ఏఎస్పీ చిత్తరంజన్, ఎమ్మెల్యే కోవాలక్ష్మితో పాటు పలువురు హాజరయ్యారు. మైనార్టీల సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. పైళ్ల క్లియరెన్స్పై మంత్రులకు సీఎం చంద్రబాబు రేటింగ్ ఇచ్చారు. పైళ్ల క్లియరెన్స్లో మొదటి స్థానంలో అచ్చెన్నాయుడు, చివరిలో వంగలపూడి అనిత నిలిచారు. అచ్చెన్నాయుడు తర్వాత వరుసగా నిమ్మల, కొండపల్లి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉన్నారు. ఏ మంత్రి ఎంత సమయం తీసుకుంటున్నారో కలెక్టర్ల సమావేశంలో వివరించారు సీఎం. అంబేద్కర్ కోనసీమ జిల్లా మామిడికుదురు ఆల్ కాస్ట్ కాలనీలో ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయిన బాధితులకు 5,80,000 రూపాయలతో ఒక 11 ఇళ్లు నిర్మించామని ఎమ్మెల్యే దేవవరప్రసాద్ తెలిపారు. బాధితుల కోసం నిర్మించిన ఇళ్లను ఆయన ప్రారంభించారు. అగ్ని ప్రమాద బాధితులను ఆదుకోవడంలో ఎంతమంది దాతలు ముందుకు వచ్చారన్నారు. వైసీపీ పార్టీ స్థాపించి 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా విశాఖ జిల్లా పార్టీ కార్యాలయంలో ఘనంగా ఉత్సవాలు జరుపుకున్నారు. తమ హయాంలో ఆరోగ్యశ్రీలో ఎన్నో వ్యాధులను కొత్తగా చేర్చి కార్పొరేట్ వైద్యం పేదవాళ్లకు అందించామని అన్నారు. పార్టీ ప్రజల కోసం పుట్టింది, ప్రజల కోసమే బ్రతుకుతుందని అన్నారు. మహబూబ్ నగర్ జిల్లాలో బూత్పూర్ మండలం ఎలికిచెర్ల గ్రామంలో దారుణం జరిగింది. పిల్లలతో కలిసి బావిలో దూకి తల్లి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనలో 3 మృతి చెందారు. బోరు విషయంలో భార్యాభర్తల మధ్య గొడవతో మనస్తాపానికి గురైన భార్య పిల్లలతో సహా ఆత్మహత్య చేసుకుంది. నిర్మల్ జిల్లా మామడ మండలం బూరుగుపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పెళ్లికి వెళ్తున్న తుఫాను వాహనం టైరు పేలడంతో బోల్తా పడింది. వాహనంలో ఉన్న 22 మందికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని నిర్మల్ జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాకినాడ జిల్లాలో వినియోగదారుల అవసరాలకు సరిపడా పూర్తి స్థాయిలో ఎల్పీజీ నిల్వలు అందుబాటులో ఉన్నాయని జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్ తెలిపారు.
సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లను నమ్మి అపోహలకు ఆందోళనకు గురికావద్దని సూచించారు. వినియోగదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాల చర్యలు పటిష్టంగా చేపట్టామని అన్నారు. నంద్యాల జిల్లా నందికొట్కూరులో ఆర్టీఓ అధికారులు తనిఖీలు చేశారు. పలు మోటారు వాహనాల షాపుల్లో సోదాలు చేశారు. వాహనాలకు సంబంధించిన ధరల పట్టికలను కొనుగోలుదారులకు కనిపించేలా పెట్టాలని సూచించారు. షాపులోని పలు రికార్డులను పరిశీలించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం నిర్వహించారు. మత్తు పదార్థాల వినియోగం అనర్థాలపై అవగాహన కల్పించారు. ఇక డ్రగ్స్ వల్ల విద్యార్థులు యువత భవిష్యత్తు నాశనం అవుతుందని ప్రోగ్రాంలో పాల్గొన్న ఎస్పీ తెలిపారు. నెల్లూరు జిల్లా వెడవలూరులోని పార్లపల్లిలో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్డు, ఓవర్ హెడ్ ట్యాంకు, డ్రైనేజీలను ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు నాయకులు ఘనస్వాగతం పలికారు. చంద్రబాబు సుప్రీపాలనలో వెడవలూరు మండల అభివృద్ధి కోసమే 6,75,00,000తో 81 పనులు చేశామన్నారు. అన్నమయ్య జిల్లా పీలేరులో హెచ్పివి వ్యాక్సిన్ను అందించారు. ఈ కార్యక్రమాన్ని టీడీపీ మండల అధ్యక్షుడు నాయని జగదీష్ గుర్రంకొండ ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రారంభించారు. ప్రభుత్వం అందిస్తున్న ఈ వ్యాక్సిన్ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. కాకినాడ జిల్లా పిఠాపురంలోని పాతగయ్య జంక్షన్ వద్ద ఆటో డ్రైవర్లతో నేరాల పట్ల అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రస్తుతం జరుగుతున్న సైబర్ నేరాలు, డిజిటల్ అరెస్టు, మోసాలు, ఏటీఎం కార్డు మార్పిడి మోసాలు, మొబైల్ ఫోన్ దొంగతనాలు, చైన్ స్నాచింగ్ ఘటనలు, మోటార్ సైకిల్, ఆటో దొంగతనాల గురించి ప్రజలకు అవగాహన కల్పించారు. మహబూబాబాద్ జిల్లా లక్షతండాలో విషాదం చోటు చేసుకుంది. బైక్పై వెళ్తున్న ఇద్దరు స్నేహితులు గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే చనిపోయారు. వీరి మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజుల్లో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్ వాడి ప్రమాదాల నుంచి రక్షణ పొందాలని సిఐ టీవీ నరేష్ కుమార్ సూచించారు. తన సొంత ఖర్చులతో కొనుగోలు చేసిన హెల్మెట్లను అందజేశారు. హైవేపై ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని, నెమ్మదిగా వెళ్లాలని ప్రయాణికులకు సూచించారు. ఉమ్మడి ప్రకాశం జిల్లా పెద్ద దోర్నాల మండలంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. శ్రీశైలంలో కర్ణాటకకు చెందిన చిరు వ్యాపారులు తమను వ్యాపారం చేయకుండా అడ్డుకుంటున్నారని ఆరోపిస్తూ పలువురు ఆందోళనకు దిగారు. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో మహిళలు, చిన్నారులు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు గ్రామానికి చెందిన బీజేపీ నాయకులు కల్లూరి కేశవాచారి, శ్రీవాణి దంపతుల కుమార్తె కళ్యాణి వేడుకలకు తెలంగాణ తొలి స్పీకర్ మధుసూదనాచారి హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన దంపతులను ఆశీర్వదించారు. అనంతరం శ్రీ గోపయ్య సమేత తిరుపతమ్మ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లో ఆక్వా రైతులు సమావేశమయ్యారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారంపై చర్చించారు. మార్చి 22న వీరవాసరంలో రాష్ట్ర స్థాయి భారీ సమావేశం నిర్వహించనున్నారు. ఆక్వా రంగం సంక్షోభంపై మహాసభ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. కాకినాడ జిల్లా జగ్గంపేట గ్రామంలో సత్యమ్మ అమ్మవారి ఆలయంలో చండీ యాగం నిర్వహించారు. కమిటీ సభ్యులందరూ ఏకమై గ్రామ ప్రజలు ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ చండీ యాగం నిర్వహించాలని పురోహితులు అయ్యప్ప స్వామి తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అసిరాపేటలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని నిర్వహించారు. తెలంగాణ ఈగల్ ఫోర్స్ ఆధ్వర్యంలో డ్రగ్స్ అవేర్నెస్ ప్రోగ్రాం కండక్ట్ చేశారు. మాదక ద్రవ్యాల వల్ల జరిగే దుష్ప్రభావాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కోటప్పకొండ ఆలయ ప్రతిష్టని తుంగలో తొక్కారని విమర్శించారు మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి. పల్నాడు జిల్లా నరసరావుపేటలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కోటప్పకొండ కాంట్రాక్టర్ ఎంప్లాయీస్ వేధింపులు తాళలేక సూసైడ్ చేసుకుని చనిపోతే దానిపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. దళితులు ఏకమై ఓటు వేయడంతోనే కాంగ్రెస్ నేతలు అధికారంలోకి వచ్చారన్నారు ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్. రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని తిరుగుతుంటే అంబేద్కర్ రూపంలో కనిపిస్తున్నారని అన్నారు. రాహుల్ గాంధీని ప్రధాని చేయాల్సిన బాధ్యత మనపై ఉందని అన్నారు అద్దంకి దయాకర్. కడప జిల్లా రాజంపేట మండలం ఎర్రబెల్లి వద్ద రైల్వే కోచింగ్ సెంటర్కు చెందిన వివాహిత ఇంట్లో అనుమానాస్పద మృతి చెందింది. రైల్వే ఉద్యోగి శ్రీరామ్ను కృష్ణవేణి ప్రేమ వివాహం చేసుకుంది. కృష్ణవేణిని శ్రీరామ్ ఉరివేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని బంధువులు ఆరోపించారు. శ్రీకాకుళం జిల్లాలో కొత్తగా 3 రైళ్లు ఆగనున్నాయి. రైలు హోల్డింగ్పై జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన రైల్వే శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీనికోసం కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు చొరవ తీసుకున్నారు.
రెండేళ్లలో విశాఖలో 25,000 కోట్ల భూదోపిడీ జరిగిందని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆరోపించారు. ఐటీ కంపెనీల ముసుగులో బాబు బినామీలకు దారాదత్తం చేస్తున్నారని విమర్శించారు. ఊరు పేరు లేని కంపెనీలకు 99 పైసలకే కట్టబెడుతున్నారన్నారు అమర్నాథ్. శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలసలో స్వర్ణాంధ్ర 2047 కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రోగ్రాంలో భాగంగా విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్ను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే కోన రవికుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రజల అవసరాలు, అభివృద్ధి పనులు, మౌలిక వస్తువుల మెరుగుదల వంటి అంశాలపై దృష్టి సారించనున్నట్లు ఆయన తెలిపారు. హైదరాబాద్ మియాపూర్లో ట్రాఫిక్ రద్దీ నేపథ్యంలో ట్రాఫిక్ మళ్లింపు చేస్తున్నట్లు మియాపూర్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ప్రశాంత్ తెలిపారు. బాచ్పల్లి వైపు నుంచి వచ్చే వాహనాలను మియాపూర్ మెట్రో పిల్లర్ నెంబర్ 600 వద్ద ఉన్న యూ-టర్న్ వద్ద మళ్లిస్తున్నామని చెప్పారు. ప్రయాణికులకు ఇబ్బందులు తగ్గించేందుకే ఈ తాత్కాలిక ట్రాఫిక్ నియంత్రణ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఆర్భాటాలకు పోకుండా కేవలం ప్రజలకు ఉపయోగపడే సేవా కార్యక్రమాలతోనే నిర్వహిస్తామని ఎమ్మెల్యే పెంచకర్ల రమేష్ బాబు స్పష్టం చేశారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవ ముందస్తు సన్నద్ధతపై విశాఖ జిల్లా సుజాతానగర్లోని క్యాంప్ కార్యాలయంలో పార్టీ నాయకులు, కార్యకర్తలతో ఆయన సమావేశమయ్యారు. పార్టీ సభ్యత్వ నమోదులో పెందుర్తి 2వ స్థానంలో నిలవడం గర్వకారణమని అన్నారు. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం కొండెవరం గ్రామంలో జడ్పీ హైస్కూల్ విద్యార్థులకు ఎగ్జామ్ ప్యాడ్ సెట్స్ను పంపిణీ చేశారు. ఎన్ఆర్ఐ జట్ల సూర్యబాబు సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఇంతకు ముందు కూడా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లు ఎన్ఆర్ఐ సూర్యబాబు తండ్రి తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా సూదికొండ గ్రామంలో రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలను ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ పంపిణీ చేశారు. గత వైసీపీ ప్రభుత్వ పాలనలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతో అనేక అక్రమాలకు పాల్పడ్డారని, ఇది గమనించిన ప్రజలు వైసీపీని ఇంటికి సాగనంపడం జరిగిందని విమర్శించారు. గుంటూరు జిల్లాలో బ్యాంక్ రిటైర్డ్ ఉద్యోగులు నిరసన తెలిపారు. 1993లో ఉద్యోగులకు పెన్షన్ సెటిల్మెంట్ జరిగినా కేవలం డిఏలు మాత్రమే ఇస్తున్నారని ఆరోపించారు. కార్పొరేట్ బ్యాంకులకు కొన్ని లక్షల కోట్లు లాభాలు వస్తున్నా రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలు మాత్రం పట్టించుకోవటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో 62 మందికి సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు పంపిణీ చేశారు. ప్రజారోగ్యానికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. సీఎం సహాయ నిధి ద్వారా ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులతో వైద్యం చేయించుకోలేని వారికి సహాయంగా నిలుస్తోందని చెప్పారు. మహిళలకు సత్వర న్యాయం అందించాలనే ఉద్దేశంతోనే మహిళా జన్ సున్వాయి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ రాయపట్టి శైలజ తెలిపారు. రాజమహేంద్రవరం ఆర్&బి అతిథి గృహంలో రాష్ట్ర మహిళా కమిషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన మహిళా జన్ సున్వాయి కార్యక్రమానికి ఆమె హాజరయ్యారు. మహిళలు ముందుకు వచ్చి తమ సమస్యలను ధైర్యంగా తెలియజేయాలని కోరారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని సోఫీనగర్ ప్రాంతంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఎదురెదురుగా 2 కార్లు ఢీకొన్నాయి. ఒక్కసారిగా ఓ కారు బ్రేక్ వేయడంతో వెనుక నుంచి వచ్చే మరో 2 వాహనాలు ఢీకొనడంతో కార్లు నుజ్జునుజ్జయ్యాయి. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని స్థానికులు తెలిపారు. కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం పరిధిలోని కంకిపాడులో పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ శంకుస్థాపన చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పెద్ద ఎత్తున డెవలప్ అవుతుందన్నారు. గ్రామాల్లో రోడ్లు, డ్రైనేజీ పనులు శరవేగంగా జరుగుతున్నాయని ఆయన తెలిపారు. తూర్పుగోదావరి జిల్లాలో ఎల్పీజీ గ్యాస్ సరఫరాలో ఎటువంటి ఇబ్బందులు లేవన్నారు జాయింట్ కలెక్టర్ వై మెఘాస్వరూప్. తూర్పుగోదావరి జిల్లా బొమ్మూరు కలెక్టరేట్లో గ్యాస్ ఏజెన్సీల ప్రతినిధులు, సంబంధిత అధికారులతో గ్యాస్ నిల్వలు, సరఫరా పరిస్థితులపై ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లాలో అవసరానికి తగిన విధంగా గ్యాస్ అందుబాటులో ఉందని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలో మోటారు వాహనాల షాపుల్లో ఆర్టీఓ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ధరల పట్టికలను వినియోగదారులకు కనిపించేలా పెట్టాలని సూచించారు. ప్రభుత్వ నిబంధనలు పాటించని డీలర్లపై కేసులు నమోదు చేస్తామని, జరిమానాలు విధిస్తామని ఆర్టీఓ అధికారులు హెచ్చరించారు. విశాఖ జిల్లా పెందుర్తి మండలం చేమలపల్లి గ్రామంలో పలువురు ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామంలోని సర్వే నెంబర్ 24లో గత 5 ఏళ్లుగా నివాసం ఉంటున్నామని, తమకు పట్టాలు మంజూరు చేయాలని సుమారు 300 మంది ఎస్సీ, ఎస్టీలు నిరసన తెలిపారు. అర్హులైన వారికి ఇల్లు పట్టాలు మంజూరు చేసి ఇల్లు నిర్మించి మౌలిక సదుపాయాలు అందించాలని వారు కోరుతున్నారు. ప్రకాశం జిల్లా దర్శిలో వంగవీటి ఆశా కిరణ్ పర్యటించారు. వంగవీటి రంగా అభిమానులతో ఆమె సమావేశమయ్యారు. వంగవీటి రంగా పేరును జిల్లాగా ప్రకటించాలని, దానిపై త్వరలో యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తామని ఆమె స్పష్టం చేశారు.
హనుమకొండ జిల్లా కమలాపూర్లోని నేరెళ్ల గ్రామ సర్పంచి ఎన్నికల ప్రచారంలో కోతుల బెడదపై ఇచ్చిన హామీని నెరవేర్చారు. 200 కోతులను పట్టించి అడవిలో వదిలివేయడంతో గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ప్రజలను కోతులు అనేక ఇబ్బందులు పెడుతున్నాయని, ముఖ్యంగా వృద్ధులను, మహిళలను, పిల్లల్ని గాయపరుస్తున్నాయని తెలిపారు. వన్యప్రాణులను హింసించొద్దనే ఉద్దేశంతో కోతులను పట్టి అడవిలో వదిలామని చెప్పారు గ్రామ సర్పంచ్. కాకినాడ జిల్లా ప్రత్తిపాడులో నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జి ముద్రగడ్డ గిరిబాబు ఆధ్వర్యంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం పార్టీ శ్రేణులతో ముద్రగడ్డ గిరి పార్టీ జెండాను ఆవిష్కరించారు. భూపాలపల్లి జిల్లాలో సర్పంచ్లు, కౌన్సిలర్ల శిక్షణ కార్యక్రమంలో అపశృతి చోటు చేసుకుంది. శ్రీనివాస్ కన్వెన్షన్ హాల్లోని లిఫ్ట్ కేబుల్ తెగిపోయింది. ఈ ఘటనలో 5 జర్నలిస్టులకు గాయాలయ్యాయి. వారిని జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఖమ్మం జిల్లాలో సర్పంచ్లు, మున్సిపల్ కౌన్సిలర్లు, చైర్మన్లు, కార్పొరేటర్లు, మేయర్లకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. భక్త రామదాసు కళాక్షేత్రంలో ఏర్పాటు చేసిన ప్రోగ్రాంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొని నాయకులకు దిశానిర్దేశం చేశారు. గ్యాస్ సిలిండర్లో నిల్వ పూర్తిగా పడిపోతుండటంతో కూకట్పల్లి కేపీహెచ్బీ హాస్టల్స్ నిర్వాహకులు ఒక్క రోజులో 5 కేజీల రైస్ కుక్కర్స్, 25కు పైగా సేల్ జరిగినట్లు తెలుస్తోంది. నెలలో 20కి పైగా సిలిండర్స్ అవసరం ఉండగా ఇప్పుడు 2-3 వాటితో సరిపెడుతున్నామని పలువురు నిర్వాహకులు తెలిపారు. నిమ్స్ ఆసుపత్రి అభివృద్ధిలో భాగంగా ఎర్రమంజిల్లోని ఇల్లు కోల్పోయిన వారికి ఇళ్ల స్థలాలు కేటాయిస్తూ జీవో విడుదల చేసింది ప్రభుత్వం. దీనిపై మాజీ కార్పొరేటర్ విజయారెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటికి బాధితుల తరపున కృతజ్ఞతలు తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గంలో క్షేత్రస్థాయిలో ఎమ్మెల్యే ఎంఎస్ రాజు పర్యటించారు. వంట గ్యాస్ సిలిండర్ కొరతపై బైక్లో తిరుగుతూ గ్యాస్ సిలిండర్ వాహనాన్ని ఆపి ఆరా తీశారు. సమయానికి సిలిండర్ స్టాక్ ఉందా లేదా అని స్వయంగా అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఎండలు మండిపోతుండటంతో నిర్మల్ జిల్లా కేంద్రంలోని పలు ప్రాంతాల్లో రంజన్లు, మట్టి కుండలను ప్రజలు విరివిగా విక్రయిస్తున్నారు. దీంతో మార్కెట్లో కుండల విక్రయాలు జోరందుకున్నాయి. పేద కుటుంబాలకు రంజన్లు, మట్టి కుండలే ఫ్రిడ్జులుగా మారాయి. నెల్లూరు జిల్లా వింజమూరు పట్టణంలో బీసీ కాలనీ వాసులు శ్మశాన వాటికు హద్దులు కేటాయించాలని ప్రజలు కోరుతున్నారు. దీనికి సంబంధించిన వినతి పత్రాన్ని తహసీల్దార్కు అందించారు. శ్మశాన వాటిక ఆక్రమణలకు గురికాకుండా చర్యలు తీసుకోవాలని తహసీల్దార్కు విజ్ఞప్తి చేశారు. వరంగల్ జిల్లాలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల కొరత ఉంది. దీంతో హోటల్స్ యజమానులు ఇబ్బందులు పడుతున్నారు. మరికొన్ని రోజుల పరిస్థితులు ఇలానే ఉంటే వ్యాపారాలు బంద్ చేయాల్సిన దుస్థితి ఏర్పడుతుందని వాపోయారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో గ్యాస్ కోసం ప్రజలు పడిగాపులు పడుతున్నారు. బుక్ చేసి 4-5 రోజులైనా సిలిండర్లు రావటం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డొమెస్టిక్ సిలిండర్కు ఇబ్బందులు లేకుండా చూడాలని తొర్రూరు వాసులు కోరుతున్నారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో టమాటా ధరలు పూర్తిగా పడిపోయాయి. దీంతో రైతులు ఆవేదనతో పశువులకు మేతగా టమాటాలు వేస్తున్నారు. టమాటా తోటలోకి గొర్రెల మందను వదిలేస్తున్నారు. కూలీల ఖర్చులు కూడా దక్కడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హర్ముజ్ జలసంధిని 2 భారత వాణిజ్య నౌకలు సురక్షితంగా దాటాయని తెలుస్తోంది. ఇరాన్, భారత మంత్రుల మధ్య జరిగిన కీలక చర్చల అనంతరం ఈ సానుకూల పరిణామం చోటు చేసుకుంది. భారత జెండా ఉన్న నౌకలకు ఇరాన్ ప్రభుత్వం ప్రత్యేక భద్రతా భరోసా కల్పించింది. ఢిల్లీ లిక్కర్ కేసులో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితకు సిబిఐ నోటీసులు ఇచ్చింది. ఈ నెల 16వ తేదీన విచారణకు హాజరు కావాలని కవితకు నోటీసులు ఇచ్చారు. ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు క్లీన్ చిట్ ఇవ్వగా ఆ తీర్పును సిబిఐ ఢిల్లీ హైకోర్టులో సవాల్ చేసింది. భార్య వేధింపులు తాళలేక భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో జరిగింది. నేరెడ్మెట్ లక్ష్మీనగర్లో నివసించే నగెల్లి శ్రీనివాస్ అనే వ్యక్తి మనస్తాపం చెంది సూసైడ్ చేసుకున్నారు. సూసైడ్ నోట్లో తన భార్య వేధింపులకు గురిచేస్తుందని పేర్కొన్నారు. తిరుమలలో 2 భక్తులకు ఫుడ్ పాయిజన్ కలకలం రేపింది. తిరుమలలోని నైవేద్యం హోటల్లో తిన్న 2 భక్తులు అస్వస్థకు గురయ్యారు. దీంతో తిరుమల అశ్విని ఆసుపత్రికి తరలించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మంత్రి దామోదర రాజనరసింహ పిలుపునిచ్చారు. సంగారెడ్డి జిల్లా కందిలో ఏర్పాటు చేసిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ అవగాహన సదస్సుకు మంత్రి దామోదర రాజనరసింహ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
అయోధ్య రామ మందిరంలో ఇంకా జరుగుతున్న కొన్ని పనులను యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పరిశీలించారు. ఈ సందర్భంగానే బాలరాముని దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు చేశారు. దేశంలో చమురు, వంట గ్యాస్ కొరతకు మోదీ ప్రభుత్వమే కారణమని ప్రతిపక్షాలు ఆరోపించాయి. ప్రభుత్వ వైఖరికి నిరసనగా విపక్షాలు పార్లమెంట్ సమీపంలో ఆందోళనకు దిగాయి. దేశంలో గ్యాస్, పెట్రోల్ కొరతకు కేంద్రమే బాధ్యత వహించాలని ఎన్ఎస్యూఐ డిమాండ్ చేసింది. ప్రభుత్వ వ్యతిరేక నిరసనగా బెంగళూరులో ఎన్ఎస్యూఐ కార్యకర్తలు నిరసన చేపట్టారు. తమిళనాడులోని కాంచీపురం పెట్రోల్ కొరత వార్తలు గుప్పుమంటున్నాయి. దీంతో వాహనదారులు పెట్రోల్ బంకుల వద్ద క్యూ కడుతున్నారు. చమురు ఉత్పత్తిపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచంలో అత్యధికంగా చమురు ఉత్పత్తి చేస్తున్న దేశం అమెరికా అని చెప్పారు. చమురు ధరలు పెరిగితే మాకే చాలా డబ్బులు వస్తుందని, కానీ ఇరాన్ చేతిలో అణ్వాయుధాలు ఉండకుండా ఆపడానికే ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు ట్రంప్. ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ ముజ్తఫా ఖమేనీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఖమేనీ రెవల్యూషనరీ గార్డ్స్ కీలుబొమ్మ అని విమర్శించారు. ఇక బయటకు కూడా రాలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. ఇజ్రాయెల్ దాడిలో అలీ ఖమేనీ భార్య మౌన్సరేరి ఖజెప్తే ఖుర్జేద్జే చనిపోయినట్లు వచ్చిన వార్తలను ఖండించింది ఇరాన్ మీడియా. ఆమె ఇంకా బతికే ఉన్నారని ఐఆర్జీసీ అనుబంధ మీడియా సంస్థ ఫోర్స్ స్పష్టం చేసింది. ఇరాన్ నూతన సుప్రీం లీడర్ అయతుల్లా ముజ్తఫా ఖమేనీ తొలి అధికారిక ప్రకటన విడుదల చేశారు. ప్రపంచ వాణిజ్యానికి కీలకమైన హర్ముజ్ జలసంధి గురించి ప్రస్తావిస్తూ శత్రువులపై ఆర్థిక, వ్యూహాత్మక ఒత్తిడిని పెంచేందుకు ఈ మార్గాన్ని మూసివేస్తామని చెప్పారు. గల్ఫ్ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలను తక్షణమే మూసివేయాలని, లేని పక్షంలో వాటిపై దాడులు కొనసాగుతాయని హెచ్చరించారు. ఇరాన్ లెబనాన్లోని పౌర లక్ష్యాలపై అమెరికా, ఇజ్రాయెల్ దళాలు విరుచుకుపడ్డాయి. ఇరాన్లోని భద్రతా చెక్ పాయింట్లపై, లెబనాన్లోని పర్యాటక ప్రాంతంపై వైమానిక దాడులు చేశాయి. ఈ దాడిలో 21 మంది మరణించగా 32 మంది గాయపడ్డారు.